వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒకటే ప్రశ్నలు. అన్న ఏమవుతుంది ఏమవుతుంది? వారం నుంచి ఇదే ప్రశ్నలు అండి. అడిగి అడిగి చంపుతున్నాను. ఏమవుతుంది ఏమవుతుంది? నేనేమో పాజిటివ్గా చెప్తూనే ఉంటా, మన సైడే వస్తుంది మన సైడే వస్తుంది అని. కానీ ఎక్కడనో భయం, ఎంత పాజిటివ్గా వస్తుంది అనేది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎన్నిసార్లు పాజిటివ్గా వస్తుంది అన్నా కానీ అది నెగిటివ్గానే వచ్చింది కదా. బట్ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటా. అది దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై ట్రైట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా, దట్స్ ఓకే. బట్ అట్ ద సేమ్ టైము మనం ఎంత పాజిటివ్గా ఉన్నా, మనకు ఒక సామెత ఉంది. ఉమ్, కీడెంచి మేలెంచాలి అని తెలుగులో. కీడెంచి మేలెంచాలి అనే సామెత ఉంది కదా. అంటే మనం ఎంత పాజిటివ్గా ఉన్నా కానీ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెగిటివ్ రిజల్ట్. అది ఉంది కదా, అదైతే ఉంది కదా. మనం మనం దాన్ని బేస్ చేసుకునే కదా మనము ఎవ్రీడే వి విల్ వర్క్. సో ఆ పాసిబిలిటీ లేకపోలేదండి. డెఫినెట్గా ఆ పాసిబిలిటీ లేకపోలేదు. కీడెంచి మేలెంచాలి అనేది వర్తిస్తే, అప్లై చేస్తే వీ కెన్ ఈవెన్ హ్యావ్ ఏ నెగిటివ్ రిజల్ట్. అంటే మన సైడు రాకుండా టీజీపీఎస్సీ సైడు, గవర్నమెంట్ సైడు, ఆర్ దోస్ 563 పీపుల్ సైడ్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి చాలా రిజల్ట్స్ ఉన్నాయి కదా. అంటే ముందు నుంచి చూసుకుంటున్నాయి కూడా. ముందు నుంచి ఎట్లా అంటే టీజీపీఎస్సీ ఏమంటుంది, ఫస్ట్ పాయింట్ టీజీపీఎస్సీ ఏమంటుంది అంటే, మీరు ఎంతసేపు అలిగేషన్సే చేస్తున్నారు కానీ దానికి ప్రూఫ్లు లేవు. ఇదే కదా వాదన. అలిగేషన్స్ చేస్తున్నారు, ప్రూఫ్లు లేవు. ఇదే వాదన టీజీపీఎస్సీ ముందు నుంచి కూడా. మనం దానికి ప్రూఫ్లు మనం అడిగితే వాళ్ళు ఇవ్వరు, మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోలేం. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీ లోపల ఎవరైనా టీజీపీఎస్సీ ఒకవేళ కొంచెం ఆమియా తడిపి తెద్దామా అంటే అది చేయలేము. సో వాళ్ళకి దే నో వెరీ క్లియర్లీ దట్ ఈ ఈ వీళ్ళకి ప్రూఫ్లు రావు. సో ఈ పాయింట్ మీదే నిల్చుందాము అని వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళ వాదన, ఎప్పుడు అదే వాదన. అయితే ఒకవేళ పుసుక్కన మన డీబీ బెంచ్ కూడా వీళ్ళని కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు అని కొట్టేయచ్చు కదా. ఆ పాసిబిలిటీ ఉంది కదా. ఎందుకంటే మనం ప్రూఫ్లు ప్రొవైడ్ చేయలేదు అన్నాం కదా. ఒకవేళ కోర్టు కూడా అదే నమ్మితే అప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము అప్పుడు. నేను అనుకుంటున్నా అట్లా అట్లా కూడా అవుతుందేమో. అంటే వీళ్ళు ఒకవేళ కోర్టు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ టీజీపీ తర్వాత నెక్స్ట్ కోర్టు కదా, నెక్స్ట్ కోర్టు. కోర్టు కూడా రెండు సార్లు, మొదటిసారి ఏమో G/29 విషయంలో మీరు లేటుగా వచ్చిర్రు అనేది అనే వాదనతో మన నోరు మూయించింది. సుప్రీంకోర్టుకి పోతేనేమో ఆ, తప్పులు చేయడం మానవ సహజం, ఈ కేసు యొక్క మెరిట్స్ మాట్లాడకుండా తప్పులు చేయడం మానవ సహజం అని టీజీపీఎస్ తప్పులు చేస్తుందట, మనం ఊరుకోవాలంట. సో రెండు దగ్గర కోర్టు ఏం చేసింది, మెరిట్స్ మాట్లాడకుండా లేట్ వచ్చిండ్రు, తప్పులు చేయడం మానవ సహజం అని కొట్టేసింది. సో కోర్టు అట్లా ఎందుకు కొట్టేసిందో మనం వాళ్ళని వీ కెనాట్ ఎవాల్యుయేట్ ఆర్ అనలైజ్. కానీ అట్లా జరిగింది కదా, మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేసినామా అండి అట్లా ఎవరైనా అంటారని కోర్టు? కానీ అన్నది అట్లా. అట్లనే ఈసారి కూడా కోర్టు అట్లాంటి ట్విస్ట్ ఇవ్వదండి. గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఉందా? మన వారంటీ గ్యారంటీ ఉందా అండి? అట్లాంటి ట్విస్ట్ ఇచ్చినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నాం. ఎందుకంటే ఆ రెండు సార్లు ఇచ్చిన ట్విస్ట్కి మన గుండె జారిపోయింది అప్పుడే. తప్పులు చేయడం మానవ సహజం సుప్రీంకోర్టు అన్నది. ఎవరో ఏదో కింద కింద సివిల్ కోర్టు, సెషన్స్ కోర్టు అనలేదు, పైన సుప్రీంకోర్టు అన్నది. ఇంకోటి ఏమో మీరు లేట్ వచ్చిరట, మనం లేట్ వచ్చినామట అండి. ఆ ట్విస్ట్, ఆ ట్విస్ట్లతో పోలిస్తే ఒకవేళ ఇప్పుడు పుసకన ఈ కోర్టు మనకి ట్విస్ట్ ఇచ్చినా కానీ మనం పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఎట్లా ఇవ్వచ్చు ట్విస్ట్ అని అనుకుంటున్నా అంటే, అంటే నేను అనుకుంటున్నా, అంటే మొత్తం నెగిటివ్ థింక్ చేస్తున్నా. ఇఫ్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ద నెగిటివ్ టర్మ్స్, వీళ్ళు టీజీపీఎస్ వాళ్ళు వీళ్ళు ప్రూఫ్లు సబ్మిట్ చేయలే, అజంప్షన్సే, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు అని అంటే, కోర్టు కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు కదా అని కొట్టేసిన అనుకో, మనం ఏం చేయలేం. ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద అవుట్కమ్స్. కదా. మనం ఒక టాస్ వేస్తే దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ 50% ఛాన్సెస్ ఆర్ హెడ్స్ అండ్ 50% ఛాన్సెస్ ఆర్ టైల్స్. వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ప్రాబిలిటీ కదా. సో దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ అది ఉండొచ్చు. సరే, టీజీపీఎస్సీ గురించి మాట్లాడినాం, కోర్టు గురించి మాట్లాడినాం. మళ్ళా మన గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే మన రేవంత్ రెడ్డి గారు పవర్ఫుల్. ఒక్కొక్కటి చెప్తున్నాను, ఒక్కొక్కటి విశ్లేషిస్తున్నా. పవర్ఫుల్
ఎందుకంటే మొన్న మనం చూసినాం సారు వద్దన్నా కానీ తెల్లారి అట్లా మనకి జడ్జిమెంట్ అయింది. నెక్స్ట్ డే సారు పోయి ఆ, సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జి గారిని కలిసిరు, అదైంది. మళ్ళీ వన్ వీక్ 10 డేస్కి మళ్ళీ కలిసిరు. సో ఆయన ఎందుకన్నా కలవనండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హీ మైట్ హావ్ మెట్ సీజే. బట్ ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారు, అదే ఈ సార్ ఎందుకు కలిసిండు, సార్ ఎందుకు కలిసిండు. నేను ఆ రోజు కూడా వీడియో చేసిన కదా, అసలు కలవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నరేంద్ర మోడీ గారు జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్ళి వినాయక చవితి రోజు పండుగ రోజు ఏదో ఆరతి ఇచ్చారు. దానికి మొత్తం నేషనల్ మీడియా గొగ్గోలు పెట్టలేదా, గోల గోల చేసేది. అంటే ద జుడిషియరీ షుడ్ నాట్ మీట్ లెజిస్లేచర్ వెన్ దెర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్. అలాంటి టైంలో కలవకూడదు. మరి ఈ అలాంటి టైంలో కలిసారు. మళ్ళీ ఈయనకి వెరీ పవర్ఫుల్, మనకు తెలిసిన విషయమే, రేవంత్ రెడ్డి గారు. మనం ఈ మాట ఎప్పుడు చెప్తున్నామండి, టీజీపీఎస్సీ పవర్ఫుల్లే, మన గవర్నమెంట్ పవర్ఫుల్లే, కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నమెంట్. మనం ఎప్పుడు పవర్ఫుల్ అని మనం ఎప్పుడు పవర్ఫుల్ అని చెప్పుకోలేదు. ఎప్పుడు వాళ్ళు పవర్ఫుల్లే చెప్తున్నాం. అదే అంటున్నాం, మీరు పవర్ఫుల్గా ఉండి మా పవర్లెస్ పీపుల్ని ఇంకా అనగదొక్కడం ఏంది అనేది మన వాదన కదా ఎప్పుడైనా కానీ. అవునా? ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, టీజీపీఎస్సీ గురించి చెప్పిన, కోర్ట్స్ గురించి చెప్పిన, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పిన, అండ్ తర్వాత మన 563 పీపుల్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది, దే ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్ ఉన్నారు. ఒక్కొక్కడు మంచి గట్టి క్యాండిడేట్లు ఉన్నారు 563 పీపుల్లో. వాళ్ళు ఫండ్ కలెక్షన్ కానీ వెనక వెనక చేసే ప్రక్రియ తెలుస్తూనే ఉంది కదా. 563 పీపుల్ ఆర్ వెరీ మచ్ పవర్ఫుల్. నేను అదే చెప్తున్నా బ్రదర్స్, మీరు మాకంటే పవర్ఫుల్ ఉన్నారు కానీ ఇట్లా చేయొద్దు కదా. ఇప్పుడు అంత పవర్ఫుల్ ఉన్న క్యాండిడేట్స్ మీకు ఆల్రెడీ యు ఆర్ పవర్ఫుల్. మీకెందుకండి ఆ జాబులు, మాలాంటి వాళ్ళకి కావాలి కానీ, పవర్లెస్ వాళ్ళకి కావాలి కానీ. అంటే మీరు పవర్ఫుల్ ఉంటారు, ఇంకా పవర్ఫుల్ అవుతారా ఇట్లా వెనుకకెళ్ళి. నేను అన్న జెన్యున్ క్యాండిడేట్ అంటలేదు, మళ్ళీ జెన్యున్ క్యాండిడేట్స్ మమ్మల్ని ఎందుకు అంటున్నాం అని అనకండి. జెన్యున్ క్యాండిడేట్ గురించి మాట్లాడతలేదు. దెర్ ఆర్ సమ్ బ్లాక్ షీప్ ఇన్ యువర్ 563 పీపుల్, నేను వాళ్ళ గురించి అంటున్నా. వాట్ ఈస్ దిస్? సో ఇప్పుడు నలుగురు ఒక 4 పిల్లర్స్ లాగా తయారయ్యారు. అవునా? టీజీపీఎస్సీ కానీ, కోర్ట్స్ కానీ, గవర్నమెంట్ కానీ, ఈ 563 ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కానీ. మరి ఇంత పవర్ ఉన్నప్పుడు దేర్ కెన్ బి ఏ నెగటివ్ అవుట్కమ్ అగేన్స్ట్ అస్. మన సైడ్ నెగటివ్ అవుట్కమ్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది, పాజిటివ్ అవుట్కమ్ వాళ్ళ సైడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా. నేను అసలు ఈ వీడియో చేయొద్దనుకున్నా, కానీ ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, ఏదైనా కానీ రిజల్ట్ మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం. గేమ్ ఆడినప్పుడు ఖచ్చితంగా గెలుస్తామని మనం గేమ్ ఆడతామా? గెలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో ఓడిపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ అ గేమ్ కదా. అట్లనే ఇప్పుడు కూడా మనం గేమ్ ఆడుతున్నాం. ఎవరైతే ఇప్పుడు మన సైడ్ ఉన్ని ఆస్పిరెంట్ సైడ్ ఉండో, వీఆర్ ఆల్ ప్లేయింగ్ ఏ గేమ్. ఈ గేమ్లో మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు అండి. గెలవడానికి ఎంత స్కోప్ ఉందో ఓడిపోవడానికి కూడా అంతే స్కోప్ ఉంది. అది మైండ్లో ఫిక్స్ అయి ఉండండి, మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి ఎల్లుండి కోసం. చెప్తున్నాను కదా, ఎల్లుండి కోసం మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి. అప్పుడు మనం వెనక బాధపడి అన్న ఇట్లా అయిపోయింది ఏందన్నా అని మనం బాధపడితే చేసేది ఏం లేదు. సో దెర్ ఈస్ ఎ 50% ఛాన్స్ దట్ వీ కెన్ ఈవెన్ లూజ్ ద బ్యాటిల్. బట్ మనము ధైర్యంగా ఉండాల్సింది ఏంటంటే, మనం పోరాడినామండి. ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి వీ హ్యావ్ పుట్ అవర్ బ్లడ్ అండ్ ఎఫర్ట్. 10,000% పెట్టినాం. ఆల్ ఆఫ్ అస్ హూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫైటింగ్ కదా, మనం అందరం పెట్టినాం. కష్టపడి చదివినాము, పోరాడినాము, ఎగ్జామ్స్ రాసినాము, క్లియర్ చేసినాము. డెడికేషన్ మన సైడు, మన ఫ్యామిలీ సైడు నార్మల్గా చేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఒక్కర్ ఎఫర్ట్ కాదు, ఇట్ ఈస్ అవర్ ఫ్యామిలీస్ ఎఫర్ట్ ఆల్సో. మన డెడికేషన్ మన హార్డ్ వర్కే కాదు కదా, మన ఫ్యామిలీ సపోర్టు అండ్ సొసైటీలో మన మీద పెట్టుకున్న నమ్మకం, ఇదంతా కూడా మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ ఈవెన్ చదవడమే కాకుండా, ఎగ్జామ్స్ రాయడం కాకుండా, క్లియర్ చేయడమే కాకుండా, ఈ బ్యాటిల్ కూడా ఫైట్ చేస్తున్నాం అగేన్స్ట్ ద సిస్టమ్. అగేన్స్ట్ ద సిస్టమ్ అని ఎందుకు అంటున్నా అంటే, ఈ ఇక్కడ ఒకవేళ ఫైట్ చేయకపోయి ఉంటే ఏమయ్యేది? ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ ట్రెడిషన్. అంటే ఆ, ఎవరైతే దీని నుంచి అవుట్కమ్స్ ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటున్నారో, ఒక డీవియేషన్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్స్ పెట్టినా కానీ ఇదే చేస్తారు. కానీ ఇప్పుడు మనలాంటి గొంతులు మాట్లాడడం వల్ల, గట్టిగా పోరాడడం వల్ల కొంచెమన్నా భయం ఉంటుంది. అరే పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ అడుగుతారు, మనం అందరినీ మేనేజ్ చేయలేము, అందరినీ అన్ని విషయాలలో అన్ని టైమ్స్లో మేనేజ్ చేయలేము. ఇప్పుడు చేస్తారేమో మేనేజ్, ఎన్నిసార్లు మేనేజ్ చేయగలుగుతారు?
రేపు సుప్రీంకోర్టులో మేనేజ్ చేస్తారా? G29 కేసు బయటకు వస్తుంది, అప్పుడు మేనేజ్ చేస్తారా? ఒకవేళ ఇది కానీ ఎల్లుండి పోయింది అనుకోండి, ఎల్లుండి పోతే మంచిగా అవుతుంది. G29 వస్తుంది బయటికి, అప్పుడు మొత్తంకే పోతారు. ఇప్పుడన్నా కనీసం ఏదో కింద మీద రీమైండ్స్ రాసుకుంటారు, కానీ అప్పుడు G29 కూడా బయటకు వస్తుంది. అసలు G29 ఎన్ని రోజులు ఎన్ని రోజులు వండబెడతారండి? నాకు ఒక పాయింట్ చెప్పండి. ఎన్ని రోజులు వండబెడతారు G29? G29 ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే కదా, వచ్చి తీరుతుంది కదా. ఎన్ని రోజులు ఆపుతారు కోర్ట్స్ని? ఎన్ని రోజులు ఇదే పొలిటీషియన్స్ ఉంటారండి? ఎన్ని రోజులు ఇదే పీపుల్ పోరాడతారు? ఖచ్చితంగా అది అది బయటకు వచ్చిందంటే మొత్తంకే పోతుంది ఎగ్జామ్. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ 563 పీపుల్కి తెలుసు, మనకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, టీజీపీఎస్సీకి తెలుసు, కోర్టుకు కూడా తెలుసు, ఈవెన్ ఇంక్లూడింగ్ కోర్టు. అందుకోసమే కదా కోర్టు ఇప్పటిదాకా ఆన్సరే చెప్పలేదు కదా. చెప్పిందా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ? అరే నేను ఏమన్నా అంటే, సార్ మీరు G29 కరెక్టే అని చెప్పేసి ఉంటే మనకు గొడవనే ఉండదు కదా. నేను ఏమంటున్నా అంటే, అదే కోర్టు G29 కరెక్టే, మూసుకొని చేసుకోండి, మీ పని చేసుకోండి అంటే మనం హ్యాపీగా మనం పని చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆన్సర్ ఇవ్వట్లేదో అది మనకు ఎక్కువ బాధిస్తుంది. ఆన్సర్ ఇవ్వట్లేదో అది దట్ ఈస్ ట్రబ్లింగ్ అస్ మోర్. మరి అది ఆన్సర్ ఇవ్వాలి, ఏదో ఒక రోజు ఇవ్వాలండి. చూద్దాం. ఇది దాన్ని ఏమంటారంటే, ఎన్ని రోజులు తప్పించుకుంటారు వీళ్ళు. సరే రేపు ఒకవేళ వాళ్ళకి పాజిటివ్గా వచ్చినా కానీ మనకి మళ్ళీ సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టుకి మళ్ళీ మనం ఖచ్చితంగా వెళ్తాం. నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నెగిటివ్గా అనిపిస్తుండొచ్చు, బట్ నేను కావాలనే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే యాజ్ ఏ మోటివేషనల్ ట్రైనర్ కానీ, లేకపోతే యాజ్ ఏ స్పీకర్ అవుట్ సైడ్, ఐ హ్యావ్ టు టెల్ దట్ మన సైడ్ రావచ్చు, మన సైడ్ రాకపోవచ్చు, ఖచ్చితంగా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి మానసికంగా అని చెప్పడం నా నా బాధ్యత. మనం ఫైట్ 100% చేసినామండి. వీ హ్యావ్ 100% పుట్ అవర్ ఎఫర్ట్స్. రిజల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్పిండు, నేను అదే ఫాలో అవుతున్నా. కర్తవ్యం నీ వంతు, ఫలితం నా వంతు. మన అందరం హిందువులమే కదా, మరి భగవద్గీత నమ్ముతాం కదా, మరి ఇది కూడా నమ్మండి. మనం 100% కర్తవ్యం చేసినాం. అండ్ ఫలితం మాత్రం మన చేతిలో లేదు. ఫలితం ఫలితంకి రిజల్ట్ చాలా ఉన్నాయి. దేర్ ఆర్ ఎక్స్టర్నల్, మన ఒక్కటే కాదు కదా, దెర్ విల్ బి మెనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ అపాన్ ద ఫలితం. కానీ ఎఫర్ట్ మాత్రం మన చేతిలో ఉంది. అది మనం 100% ఎఫర్ట్ పెట్టినాం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం ఏం చేయాలనుకున్నామో అది చేసినాము, పోరాడినాము. ఎంత చేయాలనో అంతకంటే ఎక్కువనే చేసినాం. ఇంకా రిజల్ట్ మాత్రం మన చేతిలో లేదు. ఏది జరిగినా కానీ మనం యాక్సెప్ట్ చేద్దాం. దీన్ని ఇంకా మళ్ళీ మనం చేయాల్సింది ఇంకా చేద్దాం. అదే. ఓకే అండి, నాకు నా మెసేజ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మళ్ళీ ఐ టాక్ అగైన్ ఆన్ వెనస్డే. థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.